గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కేవలం 2 నెలల వయసున్న పసికందును ఆమె నాన్నమ్మ భవనం 2వ అంతస్తు నుంచి కిందకు విసిరేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తు చిన్నారి స్వల్పగాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. బాధిత చిన్నారి తల్లి పూజిత ఫిర్యాదు మేరకు నాన్నమ్మ సత్యమ్మ తండ్రి అశోక్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడపిల్ల పుట్టిందనే కక్షతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని తల్లి ఆరోపించింది. ఆసుపత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన అధికారులు పోలీసులు ఘటనను నిర్ధారించి తదుపరి చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా కేసును వెనక్కి తీసుకోవాలని బంధువుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. నేను పనుకొని ఉంటే పాపను పాలు తాపేసి అవి మేల్కొని ఉండా. ఎక్కడ ఎత్తుకుపోయింది ఆడేసిందో నాకైతే ఏం తెలియదు సార్. కానీ బిడ్డను ఎత్తుకొని అట్లా ఆడుకుంటా ఉండి సార్, నీకు చేసేది రాదు అది చేసేది రాదు, నీకేంటి బిడ్డ ఈ వయసుకి ఏంటికి చేసుకుంటువి అని అంటుంది సార్. నువ్వు ఎట్లా ముందు వచ్చినావు, మా ఇంటికి ఎట్లా ఇంటికి వచ్చినావు, మేము సరిగ్గా చూసుకోమా ఇట్లా చూసుకోమా అని అంటుంది సార్. వాళ్ళు చాలా మంది వస్తున్నారు సార్, చైన్ వెనక్కి తీసుకోండి అని చెప్పి సార్. మా ఇంటి ఉంది ఇక్కడికి వచ్చి వాయి వచ్చింది, ఆమెను తప్పించింది అత్తమ్మ. అది తలకి ఎక్కింది, ఆ తలకి ఎక్కేపటికి వాయి వచ్చా ఇంతవే. ఆ తానికి హిందూపురం పోతుమే, ఆ తా చాలా సీరియస్ ఉంది అన్నబట్టి ఈడ వస్తుమే. మాకు పెళ్ళి అయ్యి 2 నెలలు అయ్యి సార్. చాలా సీరియస్ ఉంది సార్, ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. బతికేది దొట్టి అంటున్నారు, ఏమనైతే వాళ్ళు చేశారు అంతా. నా కూతురు బతుక్కోకుండా చచ్చిపోతే వాళ్ళతో నేను మాత్రం మిడిచాను సార్, చంపేస్తాను ఏదన్నా కానీ. కేసు వెనక్కి తీసుకో అని అంటున్నారు సార్. బిడ్డకి నాకేమనైతే మీరే నా పెళ్ళమ్మ బిడ్డ కావాలనుకున్నాడైతే నా సపోర్ట్ రాళ్ళ, వాళ్ళ అమ్మ సపోర్ట్ పోయినాడు సార్. సీసీ కెమెరాలో ఆమె ఒప్పుకుంటుందా లేదని మళ్ళీ లాస్ట్లో ఒప్పుకోనింది సార్. ఆమె ఒప్పుకున్నాక మళ్ళీ సీసీ కెమెరాలో నువ్వేనమ్మా ఉండిండేది అని సార్ చెప్పినాడు సార్. పాపకి ఫిట్స్ వచ్చాయని 2 months బేబీ, అది ఫిట్స్ వచ్చాయని చెప్పి జూలై 22న పీడియాట్రిక్ వార్డులో అడ్మిట్ అయినారు. లోపల బేబీ కానీ బాగా పాలు తాగుతుంది, బాగా యాక్టివ్గా ఉంది. దే ఆర్ ప్లాన్ ఫర్ డిశ్చార్జ్ విత్ ఇన్ 2 or 3 days. అట్లాంటి టైంలో మొన్న నైట్ 28th నైట్ అనిపించినప్పుడు అని ఆడపోయి చూసుకున్నారు. అప్పుడు వెంటనే నాకు చెప్పారనమాట, మేడం బేబీ ఇక్కడ డ్రైనేజీలో పడింది, పైన పీడియాట్రిక్ వార్డు నుంచి కిందికి పడేశారు. వెంటనే అక్కడ SNCU అని ఉంది, మొత్తం పొట్ట మీద చెస్ట్ మీద అన్ని గీతలుగా పడుతుంది అనమాట. అబ్రేషన్స్ అంటాం మా మాటల్లో చెప్పాలంటే. హెడ్ దగ్గర ఒక దగ్గర నొక్కుబడినట్లు అయిపోయింది. మేడం వాళ్ళ నానమ్మే పడేసిందంట మేడం అని చెప్పారు. నానమ్మే పడేసిందంట అంటే ఏంటి కారణం అంటే ఆడపిల్లని వద్దంట వాళ్ళకి. వాళ్ళ నాన్న కానీ ముందు నుంచి కానీ కొంచెం అయిష్టంగానే ఉండిందంట ఆ అమ్మాయి చెప్పడము, వైఫ్ అని అంటున్నారు. వాళ్ళిద్దరిని వాళ్ళు పోలీసులు తీసుకుపోయినారు మేడం అని అన్నారు అనమాట. ఇంకా మా ట్రీట్మెంట్ అయితే మేము ఇస్తున్నాము. నిన్నటి వరకు అయితే బాగా పాలు తాగింది, తల్లిపాలు బాగా అదే చీకింది. మళ్ళీ నిన్న ఈవినింగ్ అంతా హీమోగ్లోబిన్ 5 grams వచ్చిందండి. 5 grams కన్నప్పుడు ఆ బిడ్డకి, ఆ వయసు బిడ్డకి 2 నెలల బిడ్డకి 15 ఉండాలి, 15 grams per deciliter ఉండాలి. 5 ఉందంటే సివియర్ గ్రాస్ అనీమియా కింద వస్తుంది. ట్రాన్స్ఫ్యూషన్స్ 3-4 కానీ అవసరం అవ్వచ్చు లెక్క ప్రకారము. నేను ఇందాకే 1 గంట ముందర చూసేసి వచ్చాను బేబీని. బాగా పాలిపోయినట్టుంది బికాస్ ఆఫ్ అనీమియా. సో మీ వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వండి, తర్వాత రోజు మార్చి రోజైనా అవసరాన్ని బట్టి ప్రోటోకాల్ ప్రకారము ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చేసి కనీసం ఇమ్మీడియట్గా ఒక 10 grams పైన వచ్చేటట్లయినా చూసుకోండి అని పీడియాట్రిషియన్స్కి కానీ చెప్పొచ్చాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు
యూట్యూబ్ నందు వీక్షించెదరు.